దేవునికి ఘనత మహిమ ప్రభావములు ఆ ప్రభుకే చెల్లునుగాక. ప్రియులారా, మన దేశానికి దేవుని మహాకృపను బట్టి 77వ గణతంత్ర దినోత్సవం ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలలో, విద్యా సంస్థలలో, ఆయా ప్రభుత్వ సంస్థలన్నిటిలో కూడా దేవుడు ఇచ్చిన ఈ యొక్క భారతదేశానికి ఈ స్వాతంత్ర్యాన్ని బట్టి ఎంతో ఉత్సవంగా, ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ దినమందు అనేక దైవజనులు మందిరంలో కూడా మరి ఎక్కువగా స్వాతంత్రం వచ్చింది, కానీ మత స్వాతంత్రపు హక్కు లేకుండగా క్రైస్తవ సంఘాల మీద, దైవ సేవకుల మీద, పరిశుద్ధ గ్రంథం మీద, మన ఆరాధ్య దైవమైన ప్రభుల వారి మీద నేటికి బీజేపీ పార్టీ వారు, ఆర్ఎస్ఎస్, బజరంగ దళతో కలిసి మూకుమ్మడిగా క్రైస్తవులు చేస్తున్న సేవా పరిచర్యలకు అవంతరాలు, అభ్యంతరాలు కలుగు చేస్తూ ఎంతో నష్టాన్ని కలిగిస్తున్న ఈ పరిస్థితులలో ఈ 77వ గణతంత్ర దినోత్సవాన్ని క్రైస్తవ సంఘం ఏం చేస్తుందంటే, దేవుని ప్రేమను గురించి తెలుసుకునేటట్టుగా మన అధికారులకు, మనల్ని ఏలుబడి చేస్తున్న మరి ప్రధానమంత్రి లేకపోతే వారి యొక్క అధికారులు క్రైస్తత్వాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకునేటట్టుగా క్రైస్తవులు చేస్తున్న ప్రేమ కార్యాలు ఎన్నో, మరి దేశానికి వారు చేస్తున్న మేలులు వారు అర్థం చేసుకుంటారని, అవంతరాలు, ఆటంకాలు క్రైస్తవుల పరిచర్యలో వారు కలిగిస్తూ, మణిపూర్లో పోయిన సంవత్సరం, మరి ఈ సంవత్సరం కూడా ఆయా స్థలాలలో మరి ప్రజల చేత ఎన్నిక కాబడిన ఈ ప్రజాపతులు మరి మతపరమైన ఈ యొక్క విద్రోహ శక్తులలో చేరి దేశాన్ని పాలించడానికి బదులు మత కల్లోలాలని సృష్టిస్తూ క్రైస్తవులకు అవంతరాలు, అభ్యంతరాలను కలుగు చేస్తున్నారు. ప్రభువారు ముందుగానే చెప్పిన రీతిగా, నేను మిమ్మల్ని లోకములోంచి ఎన్నిక చేసుకుంటున్నాను, కనుకొని లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అని ప్రభు చెప్పినట్టుగా, లోకము తన వారిని ప్రేమిస్తుంది కానీ నేను ఏర్పరచుకున్న మిమ్మల్ని ద్వేషిస్తుంది అని ప్రభు చెప్పినట్టుగా, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోమని సెలవిచ్చినట్టుగా అదే జరుగుతుంది. కనుక మనకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే పాఠం ఏమిటి అంటే, రాజుల కొరకును, అధికారుల కొరకును, ఇశ్రాయేలుల కొరకును, ప్రజలందరి కొరకును ప్రార్థన చేటియే మన ప్రభు మనకు నేర్పించినాడు. అది దేవునికి అనుకూలం, దేవునికి ఇష్టం. మన దేశం కోసం మనం ప్రార్థించాలని దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నట్టుగా నిజముగా ఆ ప్రేమ తత్వం ప్రభు మనకి ఇవ్వబట్టి మనం అన్ని విషయంలో సామరస్యంగా ప్రవర్తించడానికి, ప్రభు ప్రేమను కలిగి ఇతరులను క్షమించడానికి ఆ సిద్ధాంతాన్ని ప్రభు మనకు నేర్పించినాడు. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 14వ వాక్యంలో, ఇదిగో ధర్మశాస్త్రము అనబడిన ఈ దేవుని పరిశుద్ధ గ్రంథం ఒక్క మాటలో ఇమిడి ఉన్నది. అది ఏమిటి అంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. కాబట్టి ఈ ప్రేమ ద్వారానే మనకు ఎంతగా నష్టం కలిగిస్తున్నా, మన పరిచర్యకు వాహనాలు తగలబెడుతున్నారు, సేవకులను హింసిస్తున్నారు. సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని ప్రభు మనకు అప్పగించిన బాధ్యత. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో 25 యాక్టు, 26, 27, 28 ఈ 4 యాక్టుల్లో ఉన్న మత స్వాతంత్రపు హక్కును, ఆ తర్వాత ఎవరైనా సరే తమకిష్టమైన
మతాన్ని స్వీకరించవచ్చు అని, మతాన్ని గురించి ప్రకటించవచ్చు అని, ఏ మతమైనా చేరొచ్చు అని ఆ యాక్ట్లు బోధిస్తున్నా, కానీ అనేక అభ్యంతరాలు ఎదురవుతున్నా, హింసలు ఎదురవుతున్నా, వారి మీద కేసులు కానీ, వారి పక్షంగా ఆ చర్యలు చేయడం కానీ జరగకపోగా క్రైస్తవులు మత మార్పులు చేస్తున్నారన్న ఆ మాట తీసుకొని ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలని వారి ఉపదేశాల్లో అందిస్తున్నారు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, బ్రిటిష్ వారు 1757 సంవత్సరం మొదలుకొని 1947 సంవత్సరం బ్రిటిష్ పరిపాలన జరిగినది. అయితే రాజ్యాంగం 1950 సంవత్సరంలో ప్రారంభించబడి, భారత పార్లమెంట్ ఏర్పడి, భారత ప్రభుత్వం పూర్తిగా ప్రారంభించబడింది. మొత్తం మీద 200 సంవత్సరాల తదుపరి వారు మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మనకు విడుదల కలగడానికి అనేకుల దేశభక్తుల యొక్క రక్తం చిందించబడింది. కనుకనే భారతదేశంలో మనం జీవించడానికి ఆ రాజ్యాంగంలోని చట్టాలు అప్పట్లో చక్కగా పాటించారు. ఇప్పుడు క్రైస్తవుల సంఖ్య పెరిగిపోవడం వలన చాలామంది ఆటంకాలను, అభ్యంతరాలను తెలియచేస్తున్నారు. నేను ఏం చెప్తున్నానంటే, మనిషికి స్వాతంత్ర్యము లేకపోతే ఆ మనిషి మనుగడ జీవితం కొనసాగదు. కనుక రాజ్యాంగంలో యాక్ట్లు ఉన్నప్పటికీ క్రైస్తవులకు మాత్రం ఆ రాజ్యాంగ చట్టాలను నిర్వర్తించలేకపోతూ ఉన్నారు. ఈరోజు మరుపురాని దినమే 2026 సంవత్సరం జనవరి 26వ తారీఖు, సంవత్సరం 26 తారీఖు 26. ఈ 2026 సంవత్సరంలో 26వ రోజు సంవత్సరం తర్వాత 26వ తారీఖు 26వ రోజు. ఇది మన జీవితంలో మరపురాని గడియ. ఇది ఈరోజు అయినా భారత ప్రభుత్వం వారు క్రైస్తవుల ఎడల, ఈ యొక్క ముస్లిం, హిందూ, ఈ యొక్క ప్రజాస్వామ్య దేశం కనుక, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఒక్క పక్కగా ఉండకుండగా, ఇది లౌకిక రాజ్యం కనుక అందరి ఎడల మంచిగా ఆలోచన చేసి ఆ రీతిగా పరిపాలన చేయాలని మనము అధికారుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవాతి దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని క్రైస్తవులైన మనకు దేవుడు అనుగ్రహించినాడు. మనము భక్తి చేయడానికి, ఆధ్యాత్మికంగా జీవించడానికి దేవాలయాలను దేవుడు ఏర్పాటు చేశాడు. రెండవదిగా, ఆర్థికంగా మనము జీవించడానికి విద్య ఆలయాలను చదువుకొని మంచి ఉద్యోగముల ద్వారా చక్కగా కొదువు లేని జీవితాన్ని, సంతృప్తికరమైన జీవితాన్ని జీవించడానికి విద్య ఆలయాలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మూడవది, ఒకవేళ ఆరోగ్యం క్షీణిస్తే, ఆరోగ్యం కుదుటపడడానికి వైద్య ఆలయాలను దేవుడు ఏర్పాటు చేశాడు. 3 రకాల ఆలయాల ద్వారా, దేవాలయం, విద్యాలయము, వైద్యాలయం. దేవాలయము ద్వారా ఆధ్యాత్మికమైన జీవితం, విద్యాలయము ద్వారా ఆర్థిక సంబంధంగా జీవించే జీవితం, వైద్య ఆలయము ద్వారా
ఆరోగ్యపరమైన ఆశీర్వాదం జీవించడానికి దేవుడు వనరులను సమకూర్చినాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, మరి వాక్యంలో ఏముంది అంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 13వ వాక్యంలో, సహోదరులరా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతు చేసి కొనక ప్రేమ గలవారై ఒకరినొకడు దాసులై ఉండుడి. అవును, మానవుడు, ప్రతి మనుష్యుడు స్వేచ్ఛ కలిగి ఉండాలి, స్వతంత్రత కలిగి ఉండాలి. అప్పుడే జీవించగలడు. మనుగడ జీవితంలో అభ్యంతరాలు, నిర్బంధం చేసే పనులు, ఆటంకాలు, అవంతరాలు ఇవన్నీ ఆనకట్టలుగా, అడ్డుకట్టలుగా వేస్తే ఆ మనిషి జీవితం ముందుకు కొనసాగలేరు. అందుకనే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యంలో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరల దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. ఒకప్పుడు మనం పాపులముగాను, అపరాధులముగాను, క్రీస్తు విరోధులంగాను, దేవుడు లేని ప్రజలముగాను, దేవునికి శత్రువులంగాను జీవించిన మన జీవితాన్ని ప్రభువారు శిలువలో వెళ్ళి తన ప్రాణమును పెట్టి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత మనల్ని ఆయన ఏ స్థితిలో పడిపోయామో ఆ స్థితి నుంచి మనల్ని లేపి నిలబెట్టాడు. ఇప్పుడు క్రీస్తునందు సజీవంగా జీవించే జీవితాన్ని దేవుడు దయచేశాడు. ఇక పాపదాస్యం అనే కాడి కింద చిక్కుకోకుండా స్వతంత్రులుగా జీవించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 32వ వాక్యంలో, సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయను. అంటే యేసు ప్రభు సత్యం, యేసు ప్రభు చెప్పిన వాక్యం సత్యం, యేసు ప్రభు తన స్వరక్తమి సంపాదించిన సంఘం సత్యం. ఎప్పుడైతే సత్యమైన సంఘములో, సత్యమైన వాక్యమందు, సత్య దేవుని యందు మనం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తామో అక్కడ నిర్బంధము లేని వారముగా, స్వతంత్రులంగా, స్వేచ్ఛగా జీవించగలుగుతాం. కానీ భారతదేశానికి స్వాతంత్రము వచ్చింది, కానీ పెద్దలు, పితామహులు మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పినారు. ఒక ఆడపిల్ల, మన ఆడపిల్ల ఎప్పుడైతే అర్ధరాత్రి తిరిగి క్షేమంగా ఇంటికి చేరుకుంటుందో అప్పుడే మన దేశానికి స్వాతంత్ర్యము వచ్చినట్టు అని ఆయన అనుభవంతో చెప్పినాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే దేశానికి స్వాతంత్ర్యము వచ్చింది, కానీ మనుషుల మధ్య స్వాతంత్ర్యం లేదు. మనిషికి మధ్య పాపం. ఒక వ్యక్తి పాపిగా ఉన్నాడు, మరొక వ్యక్తి పరిశుద్ధంగా ఉన్నాడు. వారి మధ్య విరోధం ఏర్పడి ఉంది. ఒక వ్యక్తి మంచివాడు, మరొక వ్యక్తి చెడ్డవాడు. మంచికి చెడ్డకి విరోధం. ఒక వ్యక్తి చీకట్లో ఉంటున్నాడు, ఒక వ్యక్తి వెలుగులో ఉంటున్నాడు. ఆ వెలుగుకు చీకటి మధ్యలో వైరం, యుద్ధం జరుగుతుంది. సత్యానికి అసత్యానికి, దేవుని లోకానికి, భూ సంబంధమైన ఈ లోకానికి యుద్ధం జరుగుతుంది. దేవునికి దయ్యానికి యుద్ధం జరుగుతుంది. అసత్యానికి సత్యానికి యుద్ధం జరుగుతుంది. మంచికి చెడ్డకు యుద్ధం జరుగుతుంది. అందుకనే యోబు గ్రంథం 7వ అధ్యాయంలో, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా, ఆ మొదటి వచనంలో ఉంది. మన బతికినంత కాలం యుద్ధకాలమే. అయితే మనం చేయాల్సిన పని ఏంటంటే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 12వ వాక్యంలో, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి అని పౌలు గారు చెప్పారు. మనం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం మనం పోరాడాలి.
విశ్వాసంతోనే మనం విజయాన్ని పొందుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 4వ వాక్యంలో, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాడు లోకమును జయిస్తాడు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. విశ్వాసముతోనే విజయం పొందుకోవాలి. చాలా మంది పాపమునకు దాసులై చీకట్లో జీవిస్తున్నారు. స్వతంత్రంగా జీవించలేకపోతున్నారు. సత్యం మాట్లాడడానికి తడబడుతున్నాడు. వెలుగులోనికి రావడానికి సిగ్గుపడుతున్నాడు. ముసుగులో జీవిస్తున్నాడు. యేసు ప్రభుల వారు చెప్పిన మాట యోహాను సువార్త 8వ అధ్యాయంలో 34వ వాక్యంలో, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపానికి దాసత్వం కాకుండా యేసు ప్రభువారు విడుదల కలిగించినాడు. యేసయ్య సత్యమై ఉండి అసత్యంలో ఉన్న వారిని వెలుపలకు తీసుకొచ్చినాడు. చీకట్లో ఉన్న వారిని వెలిగించినాడు. పాప శాపములో ఉన్న వారికి ఆశీర్వాదకరమైన జీవితము అనుగ్రహించినాడు. రేపు ఒక దినాన భారతదేశం క్రైస్తవ దేశంగా మారాలని నా ప్రార్థన. ఎందుకంటే సత్యం ఎప్పుడూ కూడా లోపల పనిచేసేది. అది అసత్యం ఏనాటికైనా అపజయానికి కారణమవుతుంది. క్రైస్తవుల యొక్క కళాశాలలు మూసివేసిన, క్రైస్తవుల హాస్టల్స్ మూసివేసిన, క్రైస్తవుల యొక్క సేవా పరిచర్యకు అవంతరాలు ఆటంకాలు కలిగిన, ప్రభు మాకిచ్చిన విశ్వాసం అది విజయ జీవితంతో కూడినది. అది ఇదిగో లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకునండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ప్రభు లోకాన్ని జయించిన వీరుడు. ఆ మార్గంలోనే మేము నడుస్తున్నాం. విశ్వాస సంబంధమైన ఈ పోరాటంలో రాజ్యాంగంలో 25, 26, 27, 28 ఆ యాక్ట్లో ఉన్న మత స్వాతంత్ర్యపు హక్కును సద్వినియోగం చేసుకోకుండా క్రైస్తవులకు అవంతరాలు ఆటంకాలు కల్పిస్తున్న ఈ బీజేపీ పార్టీ వారు, ఆర్ఎస్ఎస్ బజరంగ దళతోనూ విశ్వ హిందూ పరిషత్ వారితో ఇంకా కొంతమందితో కలిసి ఈ సువార్త వ్యాపకాన్ని వ్యాపించకూడదు. మార్గంలో పాటలు పాడుకుంటూ పోతున్న సమస్య, దేవుని మాటలు చెప్తున్న వారికి సమస్యగా ఉంది. రాజ్యాంగంలో శాసనాలు ఉన్నప్పటికీ అవంతరాలు కలిగిస్తున్నారు. అందుకోసమే క్రైస్తవులమైన మనం దేవుని కొరకు మనం, అయ్యా నీవు మా పక్షంగా ఉండి జయమివ్వమని, జయం అనుగ్రహించమని ప్రార్థన చేయాలి. న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం 9వ అధ్యాయంలో 9 నుండి కొన్ని మాటలు మనం చూస్తాం. చెట్లన్నీ ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళినాయి. రాజుగా ఉండమని కోరుకుంటే నేను ఉండను. అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్తే నువ్వు మాకు రాజుగా ఉండి ఏలమని చెప్తే నేను ఉండను. ద్రాక్ష చెట్టును వెళ్ళి అడిగితే మమ్మల్ని ఏలుమని ఆ చెట్లన్నీ అడిగితే నేను ఏలను అని దేవునికి మనుషులకు మేము ఆడబడుచున్నాం. వాటిని ఇవ్వకుండగా మీ నిమిత్తం మేము ఊగేదమా? మా వల్ల కాదు. అవన్నీ కలిసి ఆ చెట్లన్నీ కలిసి ముళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి నీవు మమ్మను ఏలుమని అన్నప్పుడు ఆ ముళ్ళ చెట్టు, అవునా, నన్ను మీరు నిజంగా ఏలమంటున్నారా? అవును. ముళ్ళ చెట్టు వంటి రాజులు మన దేశానికి ఉండకూడదు. పొడిచి పొడిచి చంపుతారు. మన పక్షంగా మన దేవుడు ఉన్నాడు. గతంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు క్రైస్తవుల జోలికి పోవద్దు, వారు నిద్రించుచున్న సింహాలు, వారిని లేపొద్దు,
అవును, క్రైస్తవులకున్న విశ్వాసం, వైరాగ్యం, మేలు చేయాలని, ఇతరులను అభివృద్ధి చేయాలని, మంచిని పంచాలని, మంచిని దీపములో వెలిగించాలని, సత్యమనే సత్క్రియలనే వెలుగును భారతదేశంతో నింపాలని తపన. కానీ తెలియక ఆటంకపరుస్తున్నారు. మా ప్రభువులో ఎక్కడ పాపము లేని పరిశుద్ధుడు, కామ క్రోధ మద మత్సరము లేని ఆ ప్రభువు మాకు ఆరాధ్య దైవం. గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఇది మానవుని జీవితాలు పవిత్రం చేయబడతాయి. మంచి మార్గంలో నడిచే దిక్చూచి ఈ పరిశుద్ధ గ్రంథం. కనుక స్వాతంత్ర దినోత్సవం వచ్చింది, సంతోషమే. కానీ క్రైస్తవులకు కానీ, సత్యం చెప్పే నాయకులకు కానీ, మంచి చెప్పేవారికి కానీ ఆటంకాలు, అవంతరాలు కలిగిస్తున్నారు. ఎప్పుడైతే నిజమైన స్వాతంత్రం వస్తుందో చెరసాల్లో ఖైదీలు ఉండరు. మన దేశం సత్యంతో నింపడానికి కదా క్రైస్తవులు పనిచేస్తున్నారు. అప్పుడు కదా చెరసాల ఖాళీగా ఉంటాయి. పాపము చేయవాడు పాపమును దాసుడు కదా. పాపం చేసిన వాడిని మీరు శిక్షించి సంఖ్యలేసి చెరసాల్లో పెడుతున్నారు. రేపు ఒక దినాన చెరసాలలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి మామూలుగానే పాపంలోకి వెళ్ళిపోతున్నాడు. కానీ క్రీస్తునందు నిలిచి ఉంటే అతడికి బందీ ఇక ఎప్పటికి కాలేడు. యేసు ప్రభు వారి యొక్క సత్య గ్రంథం, యేసు ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించే అనుభవం వారికి బోధిస్తే చెరసాలకు వెళ్ళరని మేము చెప్తున్నాం. మీరేమో చెప్పొద్దు, మత మార్పులు చేయొద్దు అంటున్నారు. మత మార్పిడి ఎవరు చేస్తారండి? మారిన వారిని అడగండి. ఎందుకు మారావని వారిని అడిగితే వాళ్ళు చెప్తారు. మా ఉద్దేశం ఏంటంటే చెరసాలలో ఖాళీ అయిపోవాలి. ఈ భారతదేశం అంతా కూడా క్రీస్తు వెలుగు చేత నింపబడాలి. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాను, నాకు తండ్రి ఉన్నాడు, నన్ను కన్న తండ్రి ఉన్నాడు, నాకు ఒక బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డకు నేను తండ్రిని. నా తండ్రికి నేను రూపకల్పన చేయగలనా? ఒక రాయి తీసుకోను, ఒక మట్టి తీసుకోను, ఈయన నా తండ్రి అని నేను అలా తయారు చేయగలనా? నేను జన్మని ఇవ్వగలనా నా తండ్రికి? నా తండ్రికి నేను జన్మని ఇవ్వలేను. నాలో నుండి మరొకరికి నేను జన్మనివ్వగలను. జన్మనిచ్చిన నా కుమారుడు నాకు జన్మనివ్వలేడు. దేవుడు మనుషులు చేసుకుంటే మనుషుడు చేతులతో దేవుని చేసి దేవుడు అంటున్నాడు అది తప్పు, అలా చేయకూడదు అని క్రైస్తవుల బోధన. అది క్రైస్తవ సత్యం. నా తండ్రి నేను కనలేను కదా, నా కుమారుడు నన్ను కనలేడు కదా. నా తండ్రి జీవితంతో అంతరించిపోతుంది, నా జీవితంతో నాది అంతరించిపోతుంది. మరి మళ్ళీ అలా కనడం ఏంటి? మనుషుడు మళ్ళీ దేవుని చేయడం ఏంటి? కాబట్టి మా ప్రభువు మాకు నేర్పిన ఈ సత్యాలు అద్భుతం. కాబట్టి ప్రభువు వెలుగుతో నింపాలి. ఈ భారతదేశాన్ని క్రీస్తు బోధలతో నింపాలి. అది మా తపన. మణిపూర్లో ఒకవేళ ఎంత అవమాన పాలు చేసినా క్రైస్తవుల్ని, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, ఏ రాష్ట్రంలో మీరు ఎన్ని అవంతరాలు కల్పించినా నా ప్రభువు సత్యం అద్భుతం, అమోఘం. ఈ మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన సత్యం చెప్పినారు. ఇతర మతాల గురించి ఎవరు విమర్శించకూడదు. అలా విమర్శిస్తే వారిని
జైలుకు పంపిస్తాం, అటువంటి రూల్స్, పద్ధతులు, ఆజ్ఞలు, విధి విధానాలు మేము తీసుకొస్తున్నాం, చట్టాలు తీసుకొస్తున్నామని వారు చెప్పడం మాకు చాలా సంతోషకరం. కనుక క్రైస్తవులు ఎవరికి హానికరులు కారు, మేలు చేసేవారి ఉపకారులు మాత్రమే. అవసరమైతే ఆస్తిని పంచగలరు, అవసరమైతే ప్రాణాన్ని ఇవ్వగలరు, ఏమైనా చేయగలరు ఇతరుల కొరకు. భారతదేశం కోసం అనేక మంది, వేలాది మంది రక్తమోడ్చి స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. కానీ మనుషుల్లో పాపాలను లయం చేయలేకపోతున్నారు. క్రైస్తవులు చేస్తున్న పని అది. క్రైస్తవులు చేస్తున్న పని అది. పరస్త్రీ చేస్తున్న పాపాన్ని గురించి మాట్లాడగలరా? పరపురుషునితో పాపం చేస్తున్న పనిని గురించి మరి పబ్లిక్గా మాట్లాడగలరా? దొంగతనం గురించి, ప్రతి మనుష్యుడు అవిధేయత గురించి ఎవరైనా మాట్లాడగలరా? వారు మాట్లాడుతున్నారంటే పరిశుద్ధ గ్రంథాన్ని వారు అనుసరిస్తున్నారు అని అర్థం. ఈరోజు భారతదేశం కోసం మేము ప్రార్థించడానికి ఈరోజు మేము కొడుకున్నాం. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనుషులందరి రక్షణ కొరకు ప్రార్థించమని చెప్పినాడు. రాజ్యాన్ని ఏలుతున్న అధికారుల కొరకు ప్రార్థించమని చెప్పినాడు. ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థించమని చెప్పినాడు. ఇటువంటి ప్రార్థన దేవునికి అనుకూలం, దేవునికి ఇష్టం. కనుక చాలా సంతోషకరం. కానీ ఒక పక్క విచారకరమైన సంగతి ఏంటంటే, క్రైస్తవులను అభివృద్ధిలోనికి తీసుకురాలేకపోతున్నారు. ఇదేదో బూతు పుస్తకం అని చెడ్డ ప్రచారం చేస్తున్నారు. అయినా అలాంటి వారికి బుద్ధి చెప్పట్లేదు. క్రీస్తు దేవుని గురించి పబ్లిక్గా యూట్యూబ్లో వాడు వీడు అని మాట్లాడుచున్న ప్రభువుని గురించి, ప్రభు పక్షం గురించి మాట్లాడలేకపోతున్నారు. క్రైస్తవుల ఆరాధన గురించి, క్రైస్తవుల మందిరాల గురించి, క్రైస్తవుల యొక్క సువార్త గురించి అవంతరాలను, ఆటంకాలను కలిగిస్తున్నారు. నేను మీకు చెప్తున్నాను ప్రియులారా, దేవుడు మా పక్షంగా ఉన్నాడు. దేవుడు మా పక్షంగా ఉన్నాడు. ఎవరు ఆపలేరు. సత్యాన్ని ఎవరు సమాధి చేయలేరు. ఎవరు చేశారండి? యేసు ప్రభు మరణాన్ని మరణింపజేశారా? సమాధి చేశారు. సమాధిలో ఉన్నాడు ఆయన. ఆయన చనిపోయాడు. ఆయన మరణించి ఉన్నాడు, అందులో లేడు. నా ప్రభువు మరణాన్ని మరణింపజేసిన వాడు, సమాధిని సమాధి చేసిన వాడు. ఖాళీ సమాధిగా ఉంది నేడు. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 10వ వాక్యం. నీ పగవారినందరినీ నేను అణిచివేసేదను, అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగు చేయనని నేను నీకు తెలియజేసి తిని. నీ పగవారినందరినీ నేను అణచివేసేదను. క్రైస్తవులను ఎవరు అణచలేరు. అణచే కొలది అభివృద్ధి చెందుతుంటారు. శ్రమ పెట్టిన కొలదిగా విస్తరిస్తారు. బాధించే కొలదిగా సంఖ్య పెరుగుద్ది. క్రైస్తవులు లేకుండా చేద్దామన్నాడు. హిట్లరు యూదులను లేకుండా చేద్దామనుకున్నాడు. హిట్లరు యూదులను సమూల నాశనం చేయాలని వారిని చంపి వారి రక్తం పొలాలలో చిమ్మాడు. వారి వెంట్రుకలను తలగడగా చేసుకుని నిద్రించారు. చివరికి హిట్లర్ క్రైస్తవులని సమూల నాశనం చేయడానికి, వారి ఆరాధ్య దైవం ఆరాధింపుకొని ఉండడానికి నాజీ అనే ఒక పార్టీ ఏర్పాటు చేసి ఒక రేడియో స్టేషన్ ద్వారా ఒక నియంతగా వ్యవహరించిన హిట్లర్ ఆ పార్టీ సిద్ధాంతాలు, నేనే దేవుణ్ణి, నేను చెప్పేది సత్యం అని ఒక నియంతగా వ్యవహరించి చివరికి నామ రూపం లేకుండా చనిపోయాడు.
నా ప్రియ దేవుని పిల్లరా, క్రైస్తవులను లేకుండా చేయాలని నేడు భారతదేశం కావచ్చు, వేరే ఎవరైనా కావచ్చు, ఏ కంట్రీ వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ దేవుడు మాకిచ్చిన విశ్వాస ఆయుధం, నీకు విరోధంగా లేచిన ఏ ఆయుధం వర్ధిల్లదు అన్నాడు. దేవుడు మా పక్షంగా ఉండగా ఎవడు మాకు విరోధి? మేము పట్టిన గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం. మేము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, పాపము లేని పరిశుద్ధుడు. ఆయన మరణాన్ని మరణింపచేసిన వాడు, సమాధిని సమాధి చేసిన వాడు. లోకంలో దైవిక లక్షణాలు కలిగిన ఏకైక దేవుడు నా ప్రభు. కొలసలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యాలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. 10వ వాక్యం, మరియు ఆయనందు మీరును సంపూర్ణులై ఉన్నారు. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ప్రభువే కామ క్రోధ మద మత్సర్మ లేని పరిశుద్ధుడు. ఆయన పూజ్యనీయుడు. ఆయన సర్వాధికారి అయి ఉండి నిరంతరం పొగడబడుచున్న స్తోత్రార్హుడు. ఆయన యుగ యుగములు స్తోత్రార్హుడు. రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వాక్యంలో ఉంది. నా ప్రభువుకు విరోధంగా ఎవరైనా మీరు ఆటంకపరుస్తున్న శ్రమ పెట్టిన కొలదిగా క్రైస్తవులు విస్తరిస్తుంటారు. ఒకవేళ క్రైస్తవులకు రావాల్సిన రాయితీలు, క్రైస్తవుల పక్షంగా మీరు ఏదైనా ఆటంకం లేకపోతే మూతలు వేసిన అంతకంతకు తన బిడలను దేవుడు విస్తరింపచేస్తాడు. భారతదేశంలో క్రీస్తు వెలుగుత నింపాలని మా తపన. ప్రతి ఒక్కరూ యేసు ప్రభువారి యొక్క గుణలక్షణాలు, ఆయన మంచితనం, ఆయన ప్రేమ తత్వం, ఆయన ఔన్నత్యం భారతదేశ ప్రజలు పొందుకోవాలని మా తపన. అందుకోసం మొదటి శతాబ్దంలో తోమాను దేవుడు పంపించి మొదటిగా కేరళ రాష్ట్రంలో 7 సంఘాలు స్థాపించబడి, ఆ తదుపరి ఎన్నో ఆటంకాలు అవంతరాల మధ్య వీటితో మైలాపూర్లో, చెన్నైలో తోమాను చంపినంత మాత్రాన క్రైస్తవ సంఘము అక్కడికి ఆగలేదు. భారతదేశమంతా విస్తరించిపోయింది. 1793వ సంవత్సరంలో విలియం కేరీ అనే భక్తుడు భారతదేశానికి వచ్చి క్రీస్తు వెలుగును ప్రకాశింపచేశాడు. భార్య చనిపోయినా, బిడ్డ చనిపోయినా తనే పాతి పెట్టుకున్నాడు. ఎన్నో సంస్కరణల ఉద్యమాలు చేశాడు. పెన్ను భారతదేశానికి రావడానికి కారకుడయ్యాడు. బ్యాంకులు భారతదేశంలో ఈనాడు పనిచేస్తున్నాయంటే ఆయనే కారకుడు. బాల్య వివాహాలు రద్దవడానికి కారణము ఆయనే. క్రీస్తు వెలుగు విలియం కేరీ ద్వారా భారతదేశమంతా ప్రకాశింపబడింది. ఈనాడు క్షేమంగా భారతదేశం ఉంది అంటే విలియం కేరీ లాంటి సంస్కరణకర్తలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొచ్చి 42 భాషలలో అనువదించి భారతదేశానికి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినాడు. ఈరోజు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెటూరుకి వెళ్ళినా ప్రభు బోధలు, ప్రభువును గురించిన ఆరాధనలు జరుగుతున్నాయి. దీన్ని కట్టడి చేయడానికి ఒక సంఘం కూడా లేకుండా చేద్దామని ఒక వ్యక్తి మాట్లాడిన మాటలను బట్టి అది ఆశాస్పదం అనిపించింది. అంత తేలిగ్గా ఉన్నారా క్రైస్తవులు? క్రీస్తు అంటే అంత తేలికైపోయాడా?
ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని చదివి అందులో ఉన్న సత్యాన్ని నేర్చుకుంటే పరిశుద్ధ గ్రంథాన్ని వదిలిపెట్టరు. ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారు ఇందులో తప్పులు ఉంటాయి, దాన్ని పట్టుకొని అసలు క్రీస్తుకు విరోధంగా బోధించాలని బైబిల్ పఠనం చేసిన ఆర్ఆర్కే మూర్తి గారు చివరికి ఆయనే మార్పు చెంది బైబిల్ను పట్టుకొని నిజ గ్రంథం ఇదే, సత్య గ్రంథం ఇదే, యేసే నిజ దేవుడని బ్రాహ్మణ వర్గం వారు ఆయన్ని 30 సంవత్సరాలు వెలివేసిన ఈరోజు తాను ఎక్కడ పుట్టాడో ఎక్కడ నివసించినాడో అదే గ్రామంలో సంఘం స్థాపించబడింది. ప్రపంచ యావత్తు రేడియో స్టేషన్ ద్వారా యేసే దేవుడిగా ప్రబోధించినాడు ఆచార్య గారు. క్రీస్తుకు విరోధంగా ఎవరు ఏమీ చేయలేరు. మీరు క్రైస్తవులను శ్రమ పెట్టిన కొలదిగా క్రైస్తవులు విస్తరిస్తారు, తగ్గిపోరు. రాబో దినాల్లో భారతదేశం క్రైస్తవ దేశముగా మారునుగాక, క్రీస్తు బోధలతో నింపబడునుగాక, ప్రతి రాష్ట్రం క్రైస్తవ రాష్ట్రంగా మారునుగాక. దేవుడు మెండారుగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వందనాలు.